విజయనగరంలో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు దండుకున్న ఓ దుండగులైతే మాత్రం ఈరోజు పోలీసులకి చిక్కినట్టు చిక్కి తప్పించుకున్నారనే ఆ బాధితులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో పోలీసుల ప్రమేయం కూడా ఉందని మరొక ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ బాధితులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటంటే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అమ్మా, అసలు మీకు ఏం జరిగింది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం ఎవరు మీకు ఇప్పిస్తామన్నారు? అసలు ఏం జరిగింది? నమస్తే అండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోని ఇప్పిస్తానన్నది ఏంటి అంటే, రాజాంలో ఒక పొగిరి పరమేశ్ అనే వ్యక్తి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక పర్సన్, రాజేష్ అనే పర్సన్ ఉద్యోగం ఇప్పిస్తారా, ఆయన ఢిల్లీలో ఉంటారండి. అది కూడా మీకు మామూలుగా కాదు, ఆహ్, మంత్రి కోటాలో, మినిస్ట్రీ కోటాలో జాబ్స్ ఇప్పిస్తారనేసి అని చెప్పడం. దాని ద్వారా మేము ఒక దగ్గర 10 లక్షల రూపాయలు వాళ్ళకి అమౌంట్ పంపించడం, ఆన్లైన్ ద్వారా అమౌంట్ పంపించడం జరిగింది. ప్రతి ఒక్క లెటర్స్ ఇచ్చారు. అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అవన్నీ జెన్యూన్ అని చెప్పారు. మెడికల్ చేయించారు, రిపోర్టింగ్స్ చేయించారు. అన్నీ కూడా కలకత్తాలో 3 సార్లు తిరిగాము. బొకారో స్టీల్ సిటీ ఒకసారి వెళ్ళాము. ఢిల్లీలో 2 సార్లు వెళ్ళాము. ఇవన్నీ తిరగడం ద్వారా మేము చూసాం, అన్ని ఆఫీసులకు తీసుకెళ్ళి అక్కడ జెన్యూన్‌గా జరిగిందనే మాకు అనిపించింది. కానీ ఫైనల్‌గా ఒక మెయిల్ వచ్చింది నాకు. ఆ మెయిల్‌లోనే కంప్లీట్‌గా మోసం అనే విషయం నాకు ఫైనల్‌గా తెలిసింది. ఎందుకంటే ల్యాగ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. ఇదిగో అదిగో నెల రోజుల్లో అయిపోద్దని సంవత్సరం ల్యాగ్ చేసి, చేస్తున్న ఉద్యోగం మానిపించేసి, అప్పులు చేయించేసి చాలా మోసం చేశారండి. ఆ మోసం జరిగిందనే విషయం నాకు తెలిసిన తర్వాత ఓపెన్ అవ్వకుండా డైరెక్ట్‌గా ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. ఎస్పీ గారు స్పందనకొచ్చి సార్‌కి చెప్పడం జరిగింది. వన్ టౌన్‌కి పంపించారాయన. వన్ టౌన్‌కి పంపిస్తే వన్ టౌన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆగస్టు 15వ తారీఖు వాళ్ళని పట్టుకోవడం కోసం అని చెప్పి ఎస్ఐ గారు, 2 కానిస్టేబుల్లు, మా వారు, మా తమ్ముడు, మొత్తం 5గురు కలిసి వెళ్ళడం జరిగింది. వాడు వెళ్ళిన వెంటనే దొరకడం కూడా జరిగింది. మొబైల్ నెంబర్ ట్రేస్ చేయడం ద్వారా దొరికిన తర్వాత ఆ పర్సన్ వెంటనే ఇచ్చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. డబ్బులు ఇచ్చేస్తానండి, ఫ్రాడ్ అయింది, నేను తీసుకోవడం నిజమే అని ఒప్పుకున్నాడు. దగ్గర మా వాళ్ళు ఉంటున్నప్పుడే ఒక 3 లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. ఒక ల్యాప్‌టాప్, 2 మొబైల్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర. వాళ్ళు చాలా పెద్ద నెట్‌వర్క్ అనే విషయం వాళ్ళ మొబైల్స్ ద్వారా వాళ్ళు ఎస్ఐ గారు కూడా కనిపెట్టారు. ఎందుకంటే ఆయన మొబైల్స్‌లో చాలామంది బాధితులున్నారు. వాళ్ళందరి మెసేజ్‌లు చూసేసరికి ఎస్ఐ గారు, అమ్మో! ఇది చాలా పెద్ద ఫ్రాడ్ ఇది అని చెప్పి ఆయన తెలుసుకొని, అలాంటి వాడిని ఎట్టి పరిస్థితిలో వదలకూడదనే ఉద్దేశం, నేను వెళ్ళలేదండి, మా వాళ్ళు వెళ్లారు. వస్తారనే ఉద్దేశం మీద అనుకుంటే మాకప్పటికే 1.5 రోజులు 20,000 రూపాయలు ఖర్చు పెట్టించారండి మాతోటి. రూమ్ రెంట్‌లకని వాటిలకి ఖర్చు పెట్టించి, మీ దగ్గర డబ్బులయిపోయాయి కదా, మీరు వెళ్ళిపోండి. ఆయన పూరీలో ఒక పర్సన్ 14 లక్షలు ఇస్తానన్నారు. రైల్వే ఎంప్లాయ్. ఆయనకే ఉద్యోగం కోసం ఇచ్చాను, ఆయన మీకు 14 లక్షలు ఇస్తానన్నారు. ఆయన దగ్గర రికవరీ తీసుకొని మీ దగ్గరికి వచ్చేస్తామని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. అప్పుడు కూడా మేము రాలేదండి. వన్ టౌన్ సీఏ గారికి ఫోన్ చేసి, సార్ ఇలా వెనక్కి వచ్చేయమని చెప్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయమంటారంటే, ఎట్టి పరిస్థితిలో వాడిని వదలమమ్మా, వాడిని ఎట్టి పరిస్థితిలో తీసుకొని వస్తాం, మీకు ఎటువంటి అన్యాయం జరగదు, న్యాయమే జరుగుతుందని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట మీద మేము వదిలేసి వచ్చేసామండి. తీసుకొస్తారండి, ఎట్టి పరిస్థితులు వదలరు అని. కానీ మేము వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఆయన ఫోన్ చేసి, అమ్మ ఒకసారి స్టేషన్‌కి రండి అంటే వెళ్ళాం. వెళ్తే ఇలా 2,45,000 రికవరీ అయిందమ్మా. ఈ మోహన్ అనే పర్సన్‌ని స్టేషన్‌కి తీసుకొచ్చాము. ఈ రాజేష్ అనే పర్సన్ ఏంటంటే 41 ఇచ్చి వదిలేసాము. ఆటోలో వెళ్తుంటే జారి పడిపోయాడు. ఇంజ్యూర్ అయిపోయింది. 41 ఇచ్చి వదిలేసాం. అదేంటి సార్ అంత ఈజీగా చెప్పేస్తున్నారు? వాడెలా ఆటోలో వెళ్తాడు? మేమున్నప్పుడే కార్‌లో తిప్పారు, ఆయన ఆటోలో వెళ్ళడం ఏంటి అనేసని చెప్పి, ఆయన చెప్పిందంతా అబద్ధం అండి. ఎంక్వైరీలో అది కూడా తెలిసింది, ఆయన చెప్పిందంతా అబద్ధమని. క్లియర్‌గా వాళ్ళు స్వలాభానికే వదిలేశారు. ఆ ఎలిగేషన్స్ నేను రాంగ్ చేశానని అనుకుంటున్నారు. నేను ఒకవేళ రాంగ్ చేస్తే నేను క్షమాపణ అడుగుతానండి. కానీ నేను చేసింది రాంగ్ కాదు. ఆయన్ని వదిలేయడం పచ్చి నిజం. ఆయన్ని వదిలేశారు. ఆయన ఎందుకు వదిలేశారనంటే, నాలాంటి చాలామంది వ్యక్తులను ఆయన మోసం చేశాడండి. ఉద్యోగం ఇప్పిస్తానని కొంతమంది జీవితాలు నాశనం చేశాడు. ఒక ఇండియాలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌లోనే కాదండి, ఆంధ్ర, తెలంగాణ, మేము వెళ్ళిన కలకత్తా, భువనేశ్వర్, ఢిల్లీ, ఇంకా కోల్‌కత్తా కాకుండా ఇంకా బొకారో స్టీల్ సిటీ, జార్ఖండ్, అన్ని రాష్ట్రాల్లో కూడా వాడికి ఉన్నారండి మనుషులు. అన్ని రాష్ట్రాల్లో వాడికంటూ మనుషులున్నారు, ఆయా గవర్నమెంట్ ఆఫీసుల్లో గట్టాన. అలాంటి వాడిని అంత ఈజీగా ఎలా వదిలేస్తారు సార్ అని అంటే, ఏం చేయమంటావు అమ్మా అనేసి అడుగుతున్నాం. 41 ఇచ్చి వదిలేసామమ్మా. ఎస్ఐ గారండి. మేము ట్రై చేసాము, మేము వదిలేయలేదు, వాడు ఇవ్వకపోతే మేమేం చేస్తామని అన్నట్టు మాట్లాడారు. సరే అని చెప్పి మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. ఆయనకు వచ్చిన తర్వాత వన్ టౌన్‌కి వెళ్తే ఇంకా రూడ్‌గా బిహేవ్ చేయడం, గంటలు నించోబెట్టడం, ఇబ్బంది పెట్టడం చాలా జరిగింది. రాత్రి 9:30 వరకు ఆడపిల్లని స్టేషన్‌లో ఉంచడం జరిగిందండి. ఉంచిన తర్వాత సరేలే, ఇంక ఇక్కడ న్యాయం జరగట్లేదు, ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాం, ఇంకా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారని డీఐజీ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి. డీఐజీ గారి దగ్గరికి వెళ్తే ఆయన స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్‌కి రాశారు. అక్కడ కూడా సరిగ్గా న్యాయం జరిగినట్టు ఏం లేదండి. ఎందుకంటే స్టేట్మెంట్లు మా దగ్గరే తీసుకున్నారు తప్ప,
ఇలా జరిగిందమ్మా ఇంత రికవరీ అని ఏం చెప్పలేదు. ఆ ఎస్బీ ఆఫీస్లో ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ ఎదురుగానే ఆ ఎస్ఐని పిలిపించి మాట్లాడారు. ఎంత రికవరీ అయిందంటే, సార్ అలా 2,45,000 తెచ్చాము, పలానా పర్సన్స్ ఉన్నారు కదా, పొగిరి పరమేశ్ అనే వ్యక్తి, మోహన్ అనే వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఒక దగ్గర 2-3 లక్షల దాకా ఇస్తానన్నారు. అంటే దగ్గర ఒక 6 లక్షలు రికవరీ అయిపోయిందండి అన్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే 1,02 లక్షలు అంటున్నారండి. 1,02 లక్షలు ఏంటి సార్? వాళ్ళు క్లియర్గా ఆయన కూడా మా ముందే చెప్పాడు. ఇప్పుడు ఏ న్యాయం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ స్పందనకు వచ్చాను సార్. స్పందనకు వస్తే ఎస్పీ గారు అంటున్నారు, మేము ఎంక్వైరీ చేశామమ్మా, వాడిని తీసుకొచ్చి ఏం చేస్తామని అంటున్నారు. వాడిని తీసుకొచ్చి ఏం చేస్తామంటే నేనేం చెప్తాను సార్? అలాంటి ఫ్రాడ్ చేసే వ్యక్తిని వదిలేసి నేనేం చేయాలని తీసుకొచ్చి అంటే నేనేం చేస్తాను? వాడు ఇవ్వకపోతే మేమేం చేస్తామంటున్నారు. మీరు చూసారా అని అడుగుతున్నారు. జరిగింది వేరు, మీరు ఎలా ఎలిగేషన్స్ వేస్తారు? నేను ఎలిగేషన్ వేసాను అనుకోండి సార్, నేను తప్పే చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. కానీ వాడిని వదిలేయడం వల్ల చాలామంది బాధపడుతున్నారు కదా, అది నా బాధ. నేను ఎన్నో అప్పుల్లో ఉన్నాను, నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఉద్యోగం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ అప్పుల పాలైపోయి చాలా ఇబ్బంది పడుతుంటే నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఎన్ని రోజులను ఎదురు చూస్తూ ఉండాలో కూడా తెలియట్లేదు. అటు తిరిగి 2,45,000 అంటున్నారు. ఇప్పుడు మీకు ఎటువంటి న్యాయం కావాలి? పోలీసుని ఆశ్రయించారు కదా, ఎటువంటి న్యాయం కావాలి? మా డబ్బులు మేము ఇచ్చిన డబ్బులు ఎవరెవరి అకౌంట్లో వేసామో వాడు లైవ్లో ఉన్నాడండి. ఒకడిని వదిలేసిన ఇంకొకరు లైవ్లోనే ఉన్నారు. వాళ్ళనైనా పట్టుకుంటే మా రికవరీ మాకు వస్తుంది. అండ్ ఎలాగైనా వాడిని ట్రై చేసి అలాంటి వాడిని పట్టుకొని అలాంటి వాడిని శిక్షించకపోతే నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమందిని మోసం చేస్తారు కదా. వాడిని పట్టుకుంటే మీ డబ్బులు మీకు వస్తాయా, ఇవ్వకపోతే ఏం చేస్తామని అంటున్నారు. కానీ వాడిని పట్టుకోకపోతే మాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమందిని అన్యాయం చేస్తాడు కదా అన్న ఆలోచన ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. మేము ఇప్పుడు వచ్చింది మాకు అన్యాయం జరిగింది, మా డబ్బులు పోయాయని మాత్రమే కాదండి, అలాంటి వాడిని వదిలేస్తే ఇంకెంతోమందిని జీవితాలు నాశనం చేస్తారు ఉద్యోగం పేరిట అని మా బాధ. ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది, అది న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. మా రికవరీ మాకు కావాలి. అలాంటి వాడు దొరికి అలాంటి వాడికి శిక్ష పడితే ఇంకెప్పుడు అలాంటి పనులు చేసి మాలాంటి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి మేము కోరుకుంటున్నాం సార్, ఇంకేం లేదు. ఓకే, రైట్. చూసాం కదా, విజయనగరం వేదికగా ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఒక మేమే కాదు, మా కుటుంబమే కాదు, మాలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు అయితే మాత్రం ఈరోజు బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మేమైతే అప్పులు చేసి అయితే మాత్రం మాకు ఉద్యోగం వస్తుందని ఆశపడి ఆ ఆలోచనతో ఈ రోజు అయితే మేమైతే మోసగాడి చేతిలో మోసపోనామని అయితే మాత్రం ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాము, అలాగే డిఐజీ ఆఫీస్ని కూడా ఆశ్రయించాము. మాకైతే ఎటువంటి న్యాయం జరగలేదని అయితే మాత్రం మరొకవైపు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఈ రోజు ఒకసారి ఎస్పీతో కూడా మరొకసారి విన్నవించుకుందాం అనేది మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇటువంటివి అయితే మాత్రం పోలీసులకి చిక్కి ఎలా తప్పించుకుంటారో, వాళ్ళని ఎలా విడిచిపెడతారు అనేది మాత్రం ఆ యొక్క బాధ్యతలు అయితే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కూడా మరొక అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.